దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను, తనని మర్చిపోవాలనుకుంటున్నాను ప్రవీణ్. నీకు అలాంటి చోటు ఏదైనా తెలుసా? నాకు అక్కడ ఎవరు తెలియకూడదు, నేను ఎవరికి తెలియకూడదు, అక్కడ నాకు ఏమీ గుర్తుకు రాకూడదు. ముందు నాకు ఈ విషయం చెప్పు. నిన్నటి వరకు అంతా నార్మల్ గానే ఉంది, నువ్వు కూడా నార్మల్ గానే ఉన్నావు. మరి ఉన్నట్టుండి అసలు నీకేమీ నార్మల్ గా లేదు ప్రవీణ్. నేను నార్మల్ గా ఉన్నట్టు కనిపిస్తున్నానంతే. కళ్ళు మూసుకుని అబద్ధపు నవ్వు నవ్వుతున్నాను. నిజానికి దూరంగా పారిపోతున్నాను నేను. ఏంటా నిజం? నేను తన్నుని పెళ్లి చేసుకోవాలనే నిజం ప్రవీణ్. తన కడుపులో నా బిడ్డ పెరుగుతుందనే నిజం నుంచి ప్రవీణ్. ఇదంతా తెలిసిన తర్వాత కూడా మరొకరి గురించి నేను నా మనసులో ఫీలింగ్స్ని ఎలా పెట్టుకోగలను నువ్వే చెప్పు నాకు. అందుకనే నేనేం డిసైడ్ అయ్యానంటే, నా మనసులో ప్రజ్ఞ మీద ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాటన్నిటినీ నేను అంతం చేస్తాను. ఆ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేసి తీరాలి ప్రవీణ్. అదీ కాకుండా ఇదంతా అంతా తెలిసిన తర్వాత కూడా నన్ను నేను మోసం చేసుకుంటూ ఉండలేను కదా. తెలుసు నాకు, నేను తన్నుని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చానని. ప్రజ్ఞ తిరిగి వస్తే నేను ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నాను? మరి మొత్తం అంతా నార్మల్గానే జరుగుతుంది కదా. మరి తనకి తిరిగి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నా సర్వస్వాన్ని లాగేసుకుంది, ఇప్పుడు నా ప్రాణాలను కూడా తీసుకుంటుందా? ఐఎమ్ అన్ ఎమోషనల్ ఫూల్ ప్రవీణ్. నా ప్రేమ నా మీద ప్రభావం చూపిస్తోంది. తను నన్ను పూర్తిగా కంట్రోల్ చేస్తుంది ప్రవీణ్. ఎలా అనిపిస్తుందంటే నేనుగా లేననిపిస్తోంది. అభి ప్రేమలో అలాగే జరుగుతుంది. ఒకసారి అది బలహీనంగా మారితే మరోసారి బలంగా మారుతుంది. ఇప్పుడు నీ ప్రేమ నిన్ను వీక్గా మారుస్తుంది. నువ్వు చాలా స్ట్రాంగ్గా మారాల్సి ఉంటుంది. కనీసం నీ ప్రేమ నీ కళ్ళ ముందే ఉంది, నీ చుట్టుపక్కలే ఉంది, నువ్వు దాన్ని చూడగలుగుతున్నావు. నా ప్రేమ నా చుట్టుపక్కల ఎక్కడా లేదు. బుల్బుల్ లేకుండా నేను బతకలేను అనుకున్నాను, కానీ తను ఇప్పుడు నా పక్కన లేదు. నేను తనతో ఏం చెప్పేవాడిని తెలుసా? బుల్బుల్ నా జీవితంలో కనుక నువ్వు లేకపోతే నేను బతకలేనని చెప్పాను. కానీ ఇప్పుడు నేను బతుకుతున్నాను. నేను బతకాల్సిందే అభి. ఎందుకంటే ప్రేమ ఉన్నా లేకపోయినా మనకి ప్రేమ కోసం బతకాల్సిన కారణం ఉంటుంది. ఇక నువ్వు కూడా ఆ కారణాన్ని వెతకాల్సి ఉంటుంది. నువ్వు మాట్లాడినంత నిజమే ప్రవీణ్. నీ ప్రేమ లేకుండా నువ్వెలా బతుకుతున్నావో అలాగే నేను కూడా ప్రేమ లేకుండా బతకాల్సి ఉంటుంది. నేను స్ట్రాంగ్గా మారాలి ప్రవీణ్. మొత్తం అంతా మర్చిపోవాలి, సమస్తాన్ని. సరే, నువ్వు ఇవన్నీ వదిలే. ఏమైనా తింటే నీకు కొంచెం బెటర్గా ఉంటుంది. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. చూడండి, కాస్త జాగ్రత్త. నేను అమ్మమ్మకు చెప్పలేదంటే ఆవిడికి కోపం వస్తుంది. కాల్ చేసి వెంటనే చెప్తాను. లేదు, నేను కాల్ చేస్తే ఒంటరిగా ఎందుకు వెళ్ళావని తిడతారు. ప్రవీణ్కి కాల్ చేస్తాను. అలాగే అమ్మమ్మకి నచ్చ చెప్పమని చెప్తాను. అభి మొదటిసారి ప్రజ్ఞావతిని గురించి తన ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నాడు. నేను ఈ సంగతి ప్రజ్ఞావతినికి చెప్పాల్సిందే. హలో వదిన, మీరు కాల్ చేయడం మంచిదైంది. ఏంటి, ఏమైంది? ఏం లేదు వదిన, నేను అభితో పాటు. వదిన, మీరు ఎక్కడైనా బయట ఉన్నారా? అవును ప్రవీణ్, అది చెప్పడానికి నేను నీకు ఫోన్ చేశాను. నేను తన్నుని ఫాలో అవుతున్నాను. ఆలియాకి ఎవరైతే సాయం చేస్తున్నారో తన ఆ వ్యక్తిని కలవడానికి ఎక్కడికో వెళ్తోంది. నేను వచ్చేటప్పుడు అమ్మమ్మకేమీ చెప్పలేదు. నువ్వు ప్లీజ్ ఆవిడికి నీ పద్ధతిలో నచ్చ చెప్తావా? వదిన ఇప్పుడు వేరే పని మీద బయటకు వెళ్తున్నారు. అభి గురించి తనకి చెప్పడం కరెక్ట్ కాదేమో. తన్నుని పెళ్లి చేసుకోవాలనే నిజం ప్రవీణ్. తన కడుపులో నా బిడ్డ పెరుగుతుందనే నిజం నుంచి ప్రవీణ్. ఇదంతా తెలిసిన తర్వాత కూడా మరొకరి గురించి నేను నా మనసులో ఫీలింగ్స్ని ఎలా పెట్టుకోగలను నువ్వే చెప్పు నాకు. తన్ను కడుపులో ఉన్న బిడ్డ తన బిడ్డ అని అనుకుంటున్నాడు. నానమ్మ నేను తనతో మాట్లాడడానికి ఎంతో ట్రై చేశాను, కానీ తను లోపలికెళ్ళి గది తలుపుల్ని లాక్ చేసుకున్నాడు. అలాగే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏమైనా పాటలు వింటున్నాడు. ఎంత కొట్టినా కూడా తలుపులు మాత్రం తీయడం లేదు. ఇప్పుడు మీరే చెప్పండి, నేనేం చేయాలి? మరిప్పుడు మనం ఏం చేయాలి? ప్రజ్ఞని మనం ఎలా వెతకాలి? మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా నా షాలు ఎందుకు తీసావు? ఎంతో కష్టపడి ఎవరికి కనిపించకుండా వెళ్తున్నాను. ఈ షాల్ వేసుకున్నా? లేకపోతే ఏంటి? ఒకవేళ నా ఫ్యాన్స్ నన్ను చూసారంటే అప్పుడు చిరిగిపోయిన నా బట్టల్ని వాళ్ళు ఇంకా చింపేస్తారు. అర్థమైందా? ఒక్క నిమిషం. నువ్వు ఈ డ్రెస్లో ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు అర్థమైంది నాకు. అర్థమైంది. డబ్బు సంపాదించడం కోసం సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ డాన్స్ చేయడం మొదలెట్టావా? నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. యాక్చువల్లీ నీ గురించి నేను అసలు ఏమనుకోలేదు. కొంచెం డబ్బు కోసం నువ్వు ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ డాన్సెస్ కడుపు కూడా కొట్టడం మొదలెట్టావా? అరే, నా దగ్గర ఉన్నది మొత్తం అంతా తినేసావు నువ్వు. ఇంకా నీ కడుపు నిండలేదా? మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అలా ఏమీ చేయడం లేదు. మరి జోకర్లు అందరినీ నవ్వించడం ట్రై చేస్తున్నావా? చూడండి, నేను ఇక్కడికి ఇవన్నీ చేయడానికి ఏమీ రాలేదు. మరైతే ఏం చేయడానికి వచ్చావు నువ్వు? అది అరే,
నేను ఇక్కడ నిలబడి ఉంటే నన్ను చూసి మాట్లాడు, అడుగు చూస్తావేంటి? చూడండి, ఇప్పుడు నేను మీకేమీ చెప్పలేను. నాకు చాలా పనులున్నాయి, నేను బిజీగా ఉన్నాను. నేను నిన్ను కాపాడడానికి వస్తే నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా? దయచేసి నా చేయి వదలండి, చాలా లేట్ అయిపోతుంది. ఎందుకు లేట్ అవుతుంది? ఎవరికైనా టైం ఇచ్చావా కలుస్తాను అని? అరే మీరు అర్థం చేసుకోవడం లేదు నీకు. నేను ఏమీ అర్థం చేసుకోను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నాకు చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వను. నేను ఏం చేస్తున్నావు ఇక్కడ? ఒకవేళ ఆలియాకి హెల్ప్ చేసే వ్యక్తి ఆకాష్ అయితే అప్పుడు నాకు ఇక్కడ తన గదిలో ఏదో ఒక క్లూ తప్పకుండా దొరుకుతుంది. నేరం చేసిన వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం వదిలేసి వెళ్తారు. ఇక నేను ఆ ఆధారాన్ని ఇక్కడ ఈ గదిలోనే వెతకాలి. పోనీలే, మంచిదేలే. ఆకాష్ ఈ గదిలో లేడు, అలాగే అర్చన కూడా లేదు. ఇదే సరైన సమయం. వైశాలి, గది మొత్తం వెతికేయి. బాత్రూంలో కూడా ఎవరూ లేరు. అంటే దీని అర్థం ఇప్పుడు నేను నా పనిని మొదలు పెట్టేయచ్చు అనమాట. త్వరగా కానీ వైశాలి, త్వరగా. ఎక్కడ ఏమీ దొరకలేదు. అయితే ఆ వ్యక్తి ఆకాష్ అయ్యే అవకాశమే లేదన్నమాట. వైశాలి, ఒకవేళ నువ్వు పొరపాటుగా తన మీద అనుమానపడ్డం లేదు కదా? నిజానికి ఆకాష్ అభికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. పైగా ప్రజ్ఞనే కదా వాళ్ళకి పెళ్లి కూడా చేసింది. మరైతే తను అభికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తాడు? దేవుడా, నేను పూర్తిగా అనవసరమైన చోట నా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నానేమో. వెళ్ళిపోనా? అయ్యో, ఈ బండది ఎక్కడికి ఎందుకు వచ్చింది ఇప్పుడు? తలుపు కూడా లాక్ చేయలేదు నేను అసలు. నువ్విక్కడేం చేస్తున్నావు? అది నేను ఇక్కడికి వచ్చాను అత్తయ్య గారు. అది నాకు కూడా కనిపిస్తోంది నువ్వు ఇక్కడికి వచ్చావని. కానీ ఇక్కడ తలుపులు మూసుకుని మరీ నువ్వు లోపలేం చేస్తున్నావు? తలుపులు మూసేసా? ఎక్కడ? యాక్చువల్లీ నేను అర్చనని కలవడానికి వచ్చాను ఇక్కడికి. అర్చన ఇక్కడ నాకు కనిపించడం లేదే. తను ఇక్కడ లేనప్పుడు మీకు మాత్రం ఎలా కనిపిస్తుంది? అర్చన ఇక్కడ లేదని నీకు తెలుసు, అయినా నువ్వు ఇక్కడికి వచ్చావా? తను ఇక్కడ లేదని చెప్పాను కదా అత్తయ్య. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అర్చన ఇక్కడ లేదు అని. మరి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? తన కోసం అలాగా? అతి తెలివితేటలు ప్రదర్శించకు, నీకు అర్థమైందా? నేను నీ అత్తగారిని. నీ గురించి అణువణువు నాకు తెలుసు. ఇప్పుడు నీ బుర్రలో నువ్వేదో ఆలోచిస్తూ ఉండుంటావే, అది నాకు మొత్తం తెలుసు. అలియా ఎవరితో పాటు చేతులు కలిపింది, ప్రజ్ఞ ఎవరి కోసం వెతుకుతోంది, దాని గురించి కదా ఆరాలు తీస్తున్నావు నువ్వు? లేదు. అరే, ఇదంతా ప్రజ్ఞ తలనొప్పి కదా, మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు? వీటన్నిటికీ దూరంగా ఉండు, సరేనా? మీరు నా గురించి కంగారు పడుతున్నారు అత్తయ్య. మీరు నా గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. మీరు మీ గురించి ఆలోచించుకోండి. నా మంచి చెడ్డల గురించి నేను ఆలోచించుకోగలను. అన్నట్టు ఇంకో విషయం, ఎవరి గదిలోకైనా రావాలనుకుంటే నాక్ చేసి రండి, అంతేగాని తీసుకుని వచ్చేయకూడదు. చెప్పేది విన్. ఇప్పుడు ఏమంత ముఖ్యమైన విషయం చెప్పాలి తను నాకు? తను అసలు రూమ్ లో ఉందో లేదో కూడా తెలియదు. లోపలికొచ్చే ముందు నాక్ చేయాలని తెలీదా? ఈ ఇల్లు మొత్తం నాకు సొంతం. ఈ ఇంట్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ఒకరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వంక బాగుంది. నీ ఇల్లని చెప్పుకుని అందరినీ ఒక కంట కనిపెడుతున్నావా? నిన్ను కనిపెడుతూ నేను నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదు. అయినా నీ గురించి నాకు మొత్తం అంతా ముందే తెలుసు కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే ఏమిటంటే నువ్వు నీ అసలు రూపాన్ని నా ముందు దాచుకోలేవు తన్ను. చూడు, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వాగడానికి వచ్చావంట. అసలు నేను నువ్వు ఒకవేళ నా మాటల్ని వాగుడు అని అనుకున్నావు అంటే అప్పుడది నీకే నష్టమవుతుంది. ఇప్పుడు నేను నిన్ను నీ జవాబు అడగడానికి వచ్చాను. దేని గురించి? అంత త్వరగా మర్చిపోయావా? పర్వాలేదు, నేను గుర్తు చేస్తాను. నిన్న నేను నీకు ఒక ఆఫర్ ఇచ్చాను. దాని గురించి ఆలోచించడానికి ఏముంది? నువ్వు అడిగిన వ్యక్తి గురించి నాకేం తెలియదు అలాంటప్పుడు ఎలా చెప్పను? ఇక నేను
నా ఫ్రెండ్ గురించి చెప్పాలంటే తన నా కాబోయే భర్త నాశనం చేయాలనుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఒకవేళ నాకు అది ముందే తెలిస్తే నేను తనతో ఫ్రెండ్షిప్ చేసేదాన్ని కాదు. తను కూడా నీలాంటిది అయ్యుంటుంది.